హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూకే వచ్చాక అసలు వర్క్, స్టడీ, హౌస్ రెంట్ అని ఇవన్నిట్లో చాలా బిజీ అయిపోయాం. ఒక 4-5 డేస్ ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది. సరే ఎక్కడికైనా వెళ్దామని చూస్తే మా ఫ్రెండ్స్ అందరం కలిసి డిసైడ్ అయిన ప్లేస్ అల్బేనియా. మా గ్రూప్లో నాతో కలిపి 5 పీపుల్. ఈ వీడియోలో లండన్ నుంచి తిరానా ట్రావెల్ చూడండి. హోప్ మీకు కూడా యూస్ అవ్వచ్చు. లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్. We live in a place called Feltham. మాకు ఫ్లైట్ ఏమో లూటన్ ఎయిర్పోర్ట్ నుండి. సో ఫెల్థమ్ నుండి మేము లూటన్ ఎయిర్పోర్ట్కి మా కార్లో వెళ్ళిపోయాం. మాకు దగ్గరే ఒక 40 కిలోమీటర్స్ మా ప్లేస్ నుండి. వీ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ లూటన్. వాళ్ళ ఇంటి దగ్గర మా కార్ పెట్టేసి మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. లండన్లో లాగా లూటన్లో పార్కింగ్కి అంత ఇబ్బంది ఉండదు. ట్రిప్ అనగానే మేము చెక్ చేసిన ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్లైట్ టికెట్ అండ్ అకామిడేషన్. ఫ్లైట్ టికెట్స్ త్వరగా బుక్ చేయడంతో మాకు చాలా తక్కువకు వచ్చాయి. ఐల్ టెల్ యూ హౌ మచ్ ఇట్ కాస్టెడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మా ఫ్లైట్ మార్నింగ్ 6:30కి, బట్ మాకు చెక్ ఇన్ 3 hours ముందు ఇచ్చాడు. సో చచ్చినట్టు ముందు రావాల్సి వచ్చింది. ఇంకేం చేయాలో తెలియక ఎయిర్పోర్ట్కి వచ్చి టైం పాస్ చేసాం అంతే. చెక్ ఇన్ అయిపోయింది. సిన్స్ మా బ్యాగ్స్ చిన్నవి కాబట్టి మాతోనే పెట్టుకోవచ్చు. మాకు 10 kgs లగేజే ఇచ్చాడు. అండ్ వర్స్ట్ పార్ట్ ఇస్ ఒక బ్యాగే అలౌడ్ అండ్ దాట్ హ్యాస్ టు ఫిట్ ఇన్ దిస్ థింగ్. లేదా వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేయడానికి రెడీగా ఉంటారు. You can get these bags online on Amazon. I'll just link that below. It's very important to withdraw some cash for Europe trips. Mostly వీళ్ళు కార్డ్ పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోవడం లేదు. సో withdraw some cash ఎమర్జెన్సీ కోసం. ఫైనలీ బోర్డింగ్ స్టార్ట్ అయింది. మా గేట్ అనౌన్స్ చేయడంతో ఇంకా డ్యూటీ ఫ్రీ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. కొనాలనున్న ప్రైస్ చూసి అమ్మో అనుకోవడం తప్ప ఇంకేం లేదు. మాది విజ్ ఎయిర్లైన్స్. వీళ్ళు లూటన్ నుండే ఆపరేట్ చేస్తారు. ట్రస్ట్ మీ, వెన్ యూ బుక్ ఇన్ అడ్వాన్స్ దే ఆఫర్ చీపెస్ట్ ఫ్లైట్స్. మాతో పాటు ఇంకో తెలుగు గ్యాంగ్ వెళ్తుంది. దే గాట్ ఫర్ మచ్ చీపర్ ప్రైస్. డౌన్ సైడ్ ఏంటి అంటే ఫ్రెండ్స్ అందరికీ సీట్స్ దగ్గర రాలేదు. కానీ ఎయిర్ హాస్టల్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఖాళీ ఉన్న సీట్స్ ఇచ్చారు అండ్ వీ సాట్ టుగెదర్. జస్ట్ ఇన్ కేస్ సీట్స్ పిక్ చేసుకోవాలనుకుంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. బను నేను దగ్గర ఉంది కదా. We got a chance to see this Albanian Alps and it was breathtaking. Finally, we got done after 3 hours of flight from UK. This is Tirana Airport. Believe me, one of the beautiful place to visit. అసలు ఎటువైపు చూసినా చాలా బ్యూటిఫుల్గా ఉంది. తిరానాలో అకామిడేషన్ మేము యూకేలో ఉన్నప్పుడే ఎయిర్బిఎన్బి వెబ్సైట్లో బుక్ చేసుకున్నాం. ఈ ఫ్లాట్ని హోస్ట్ చేసే వాళ్ళు ఈ బ్లాక్ బాక్స్లో కీస్ ఉంచుతారు. మా చెక్ ఇన్ రోజు ఒక కోడ్ పంపించారు. సో ఆ కోడ్తో వి గాట్ ఆ కీస్. ఫర్ 3 days వి బుక్ దిస్ ప్లేస్. బయట బిల్డింగ్ పాతగా ఉన్నా మాకు ఇచ్చిన ఫ్లాట్ మాత్రం ఎక్సలెంట్. ఈ ఫ్లాట్
2 BHK. ఇది మేము నెక్స్ట్ 3 days ఉండబోయే ఫ్లాట్. చిన్న ఫ్లాట్ టూర్ మీకోసం. Mighty glad to see you. Mighty glad to see you. అలా రెస్టారెంట్లో ఒక కాఫీ ఇంక పిజ్జా ఆర్డర్ చేసాం. కాఫీ ఎలా ఉందో జాయ్ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. 200% సర్ఫ్ నీళ్ళు ఇవి 200% సర్ఫ్ నీళ్ళు నేను చెప్తున్నా. ఆ సర్ఫ్ని కాఫీ తాగేసాక ఇంకా పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా పిజ్జా అంటారా, లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల మేము చెప్పింది అర్థం కాక సలామీ టాపింగ్స్ పిజ్జా తెచ్చాడు. లేటర్ రియలైజ్ అయ్యాం, తెలియక కొంచెం తినేసాం కూడా. ఇంకా తినలేక ఆకలితో దగ్గరున్న మాల్లో KFC ఉందని ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం. వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, ఇక్కడ ఫుడ్ మనకి కావాల్సినట్టయితే అస్సలు ఉండదు. Mighty glad to see you. నైట్ డిన్నర్కి వెళ్ళినప్పుడు మెనూ కార్డ్స్ అల్బేనియన్ లాంగ్వేజ్లో ఉంది. మాకు అస్సలు అర్థం కాలేదు. What brother? What? Pasta bowl Ganesh. ఇక్కడ ఇంగ్లీష్ చాలా తక్కువ మాట్లాడతారు. సరే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ తంటాలు మన వల్ల కాదని నైటే బ్రెడ్ ఇంకా ఎగ్స్ తీసుకున్నాం. చూసారుగా, ఇదే మా ట్రావెల్ ఫ్రమ్ లండన్ టు తిరానా, క్యాపిటల్ సిటీ ఆఫ్ అల్బేనియా. ఇక్కడతో ఈ ట్రావెల్ అయిపోలేదు. ఐల్ కమ్ బ్యాక్ విత్ అవర్ డే 2 జర్నీ ఆఫ్ అల్బేనియా. సో స్టిక్ అరౌండ్. బాయ్.